హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. అయితే పాతవి చాలా తెల్ల సామాను అవి ఉన్నాయండి. కొంచెం పాడైపోయిన సామాను అవన్నీ ఉన్నాయి. ఇల్లు సరిగినప్పుడు ఇవన్నీ మూటలు కట్టేసి ఉంచాం. ఇవేంటంటే మార్చుకొద్దాం వంటంలో కానీ మార్కెట్లో మార్చేద్దాము. ఇవన్నీ వీటికి ఏమన్నా వస్తే సామాను తెచ్చుకోవచ్చు అన్నట్టుగా ఇవి తీసుకెళ్తున్నానండి. అక్కడ షాప్లో మార్చే ఏరియా అంతా కూడా మీకు చూపిస్తాం. ఇదిగోండి, ఇందాక మార్కెట్కి వెళ్తున్నామని చెప్పాం కదండి, సామాను మార్చుకొని వచ్చాము. అయితే ఏం తీసుకొచ్చామో నేను కొంచెం టీ పెట్టుకుని టీ టైం అండి. ఓ టీ తాగిన తర్వాత నేను ఏం తీసుకొచ్చాను, మనకి ఎంత వచ్చింది మన అమ్మిన సామానానికి చెప్తాను. సరే, మనం అమ్మేది 2 బస్తాలు అయితే వెళ్ళేటప్పుడు 3 బస్తాలు నిండా తీసుకెళ్ళా. నేను తెచ్చిన సామాను ఏం తెచ్చాను చిన్న సంచిలో చూపిద్దాం. అది కూడా చూపిస్తాను. ఇదిగోండి, టీ పెట్టుకున్నాను ఇప్పుడే. బయటికి రాగానే తలనొప్పి నీకు. నేను అక్కడికి వెళ్తానండి, రాగానే నాకు టీ తాగేసాను సాయంత్రం అయ్యేసరికి. అయితే టీ పెట్టానండి. అందులో రేపు శ్రీరామనవమి అంట. ఆ బజార్ అంతా కూడా ఖాళీ లేదండి, అసలు పందిర్లో వేసేసి ఫుల్ జనం. నేనేంటి నాకు తెలియదు, అంత గుర్తు కూడా లేదు. అయ్యో ఏంటి ఈ రోజు పెట్టుకున్నాను, ఇంకో రోజు ఎప్పుడైనా నిన్న పోయాను అంత ఖాళీ లేదు అసలు, చాలా జనం. ఇంకా నాకు అలసిపోయినట్టు అనిపించింది. సరే టీ తాగి అప్పుడు నేనేం తీసుకొచ్చానో చూపిస్తాను. అల్లరి ఎక్కువైపోయిందండి, చూశారుగా ఎలా చేస్తున్నాడు అల్లరి. హాయ్ అను బాయ్ హాయ్ అంటావుగా. ఇట్రా ఏంటి పడతావు. కొత్త బట్టలు ఏమైనా ఉన్నాయనుకోండి, అవి వేయాలంట. కొత్తగా వాళ్ళు తీసుకొస్తే మొన్న అవి వాళ్ళ తాత కొత్తగా వాళ్ళు తీసుకొచ్చాడు. వేయాలంట. అవి చూపించి పాతి వద్దంట. ఆమెకప్పుడే కొత్త బట్టలు వేసుకోవాలి ఏంటి అన్ని తెలుస్తున్నాయి. కొత్తగా అవి తొడగమంటది, తీసుకొని ఇచ్చి తొడగండి అంటది. ఏంటి పొంగిపోతుంది ఏంటి అదా టీ చూద్దాం. చిన్ని చూసుకోరు బొడ్డోడిని. అయ్యో ఇక్కడ వచ్చాడు మెడగ చుట్టుకుంటే, అది కాదు తిరిగి మెడగ చుట్టుకుంటే. పైకేసి పైకి పెట్టు. టీ పోసుకో, మరిగిందిగా. కాఫీ ఎక్కువ మరగకూడదు, టీ ఎక్కువ మరగాలి. ఇప్పుడు ఇంతమంది చెప్పాను మరి. టీ పోసుకో నాకు టీ మరిగితేనే తాగినట్టు ఉంటుంది. టీ ఇష్టం, నేనేదో అన్నాను, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుని నువ్వు టీ తాగేది నాకెందుకు. బొడ్డోడు వెళ్తుండే, చిన్న బొడ్డోడు చూడరా, లోనికి వెళ్తున్నాడు. దా ఇటు వచ్చాయి. అమ్మ దగ్గరికి వెళ్ళు. ఇదిగోండి టీ చిన్నీకి నీకు. నేను నాకు టీ తాగను. ఇదిగోండి, వెళ్ళేటప్పుడు పెద్ద సంచులు 3 తీసుకెళ్ళాం. నేనేమో ఇవన్నీ నాకు పెడతానంటే ఈ మూటలు మోసే పనులు నేను మొయ్యను, అది ఇది అనుకుంటా కొనుక్కుంటూ తీసుకుంటూ వెళ్ళాడండి దారిలో. ఇక ఆటో దగ్గరికి వెళ్ళి అవన్నీ మోసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ మోసుకునేసరికి పెద్ద మూట. వచ్చేటప్పుడు అసలు ఏమి లేనట్టు తేలిగ్గా వచ్చాం. ఎంత రేటు పెట్టుకుంటామండి, 3 రేటు పెట్టుకుంటాం. చిన్న వస్తువు కొనాలంటే 700. ఇప్పుడు చిన్నది ఎత్తడి గిన్నె చూసానండి, అంటే తీద్దామంటే ఈడే తీయటానికి అక్కడ ఎవరో చాలా మంది వచ్చారని తీయ. ఇంత ఎత్తడి గిన్నె అండి, 750 అంట. ఇక మా మనవరాలకి అన్నం అది ఉండొచ్చులే అని తీసుకున్నాం. అసలు వాళ్ళు చెప్పడం అయితే రేట్లు ఎక్కువ చెబుతున్నారు. మన వస్తువు వచ్చేసరికి స్టీల్ వచ్చేసరికి కేజీ 50 రూపాయలు అంటండి.
ఆ తెల్ల సామాను వచ్చేసరికి అల్యూమినియం సామాన్ వచ్చి 170. 170 రూపాయలు కేజీ. అంటే అప్పుడు మనకి ఎంత వచ్చినాయి, అవి ఇవి కలిపి 1400 చిల్లర, 1500 అనుకో, 1500 వచ్చినాయి. కాబట్టి మనం ఇంకా ఎదురు డబ్బులు ఇచ్చి మనకి కావాల్సింది తెచ్చుకున్నాం. మొత్తం 600 ఇమ్మన్నాడు సామాన్ తీసుకుంటే. అయితే మేము 500 ఇచ్చాం. సర్లే అన్నాడు. అది వీడొక బయటికి వెళ్ళాను కదా, ఆమెను తీసుకోకుండా వెళ్ళాను. ఆ మూటలు వేసుకుని ఏం తీసుకెళ్తామని అని ఎక్కడికి వెళ్ళానని గబగబా వచ్చి నా దగ్గర. బాబా అన్నిటికీ బాబా. మన సామానానికి 1400 వచ్చినాయి అన్నాను కదండి. గట్టి చెప్పాలి. సెట్ వచ్చి 1200. ఇది గిన్నెల సెట్ 4 గిన్నెలండి. చూపిస్తాను, చాలా మందంగా ఉన్నాయి, చాలా బాగుంది. మనం పొయ్యి మీద పెట్టినా కూడా మాడదు. చూస్తారా, చాలా మందంగా ఉంది. ఇదిగోండి 4 గిన్నెలు. నాకు అంటే అన్నం వండుకోవాలన్నా, పరమాన్నం చేయాలన్నా, తెరమే కాసుకోవడానికి కానీ, సాంబారు మనం కాసిస్తారు, సాంబార్ బాగుంటుంది. అదే సాంబార్ గిన్నెలు కావాలని గిన్నెలు తెచ్చుకున్నాను. ఇదిగోండి చాలా మందంగా ఉన్నాయి. ఈ స్టీల్ ఏంటంటే మందం ఇట్లా ఉంటే బాగుంటుంది అన్నమాట, పాడవదండి, బాగుంటుంది. స్టీల్ నాకు బాగా నచ్చింది. ఇదిగోండి 4 స్టీల్ గిన్నెలు. 4 స్టీల్ గిన్నెలు. ఇది వచ్చి మనకి 1200 చెప్పారు. 1200 చెప్పారు. ఇదిగోండి మూతలు 3 మూతలు తీసుకున్నాను. అంటే ఒక దాని మీద కొందలే ఎందుకులని ఇదిగోండి 3 మూతలు. ఇదిగోండి కనబడుతుందా, దగ్గరగా 3 మూతలు. అయితే ఇది ఒక గిన్నె బియ్యం కడుగు పెట్టుకోవడానికి కానీ, ఇది కూడా సాంబార్ పోసుకోవడానికి కానీ ఉంటుంది. అందుకని ఇది కూడా తీసుకున్నానండి గిన్నె నాకు నచ్చి. ఇది ఒక గిన్నె. ఇది ఎంత 400 ఏమో అన్నాడు. 400 అన్నాడులే, గుర్తులేదు. అయితే ఇది బిందు కూడా ఎవరు వచ్చింది. ఇవ్వండి, అంటే పై దగ్గర పెట్టుకొని పెద్ద బిందులు కొని అడ్డంగా పెట్టుకొని ఇసుక వచ్చింది నాకు. అందుకనే పెద్ద బిందులు మార్చేసి ఇదిగోండి చిన్నది తెచ్చుకున్నాను. బియ్యం కడుగుతానికి కానీ, టీ పెట్టుకోవడానికి కానీ. నీళ్లు ఇందులో టీ కాదండి, మనం ఇందులో నీళ్లు పట్టుకొని ఉంచుకుంటే ప్రతిదానికి ఇక్కడ పెట్టుకుని ప్రతిదానికి వెనక రావాల్సిన అవసరం రాకుండా అది మనం బియ్యం కడుక్కోవడానికి అన్నింటికి ఉంటాయి కదా నీళ్లు. ఈ బిందు తీసుకెళ్లి చక్క పొయ్యి గట్టి మీద పెట్టుకోవచ్చు అని. ఇది కూడా చాలా మందంగా ఉంది. ఇందులో వీడియో టీ పెట్టుకుంటాకంటే టీ పెట్టుకుంటాము. ఇందులో టీ కాదు, సరిపోతుంది మా టీకి. పానకం తాగినట్టు తాగుతావుగా. బాగుందండి, చాలా మందంగా. ఇది ఒకటి తీసుకున్నాను. మొత్తం వీటి మీద ఎంత చెప్పాడు బింది? 400. 450 బిందు చెప్పాడు. అయితేనండి మొత్తం మీద నేను 500 ఇచ్చాను. నేను 300 ఇస్తానంటే ఆయన ఒప్పుకోను. అట్లా చెప్పకూడదు నువ్వు. ఇది 1500 అయినాయి పాత మనకి 1500. అవి 2100 ఎంతో 2100 80 అయింది. 80 తీసేస్తున్నా ఇంకా 600 ఏమన్నా అన్నాడు. 1500 నువ్వు 500 ఇచ్చావు. 500 నేను అన్నా 300 ఇస్తానండి అంటే రాదమ్మ రాదన్నాడు. సర్లే 500 ఇచ్చానండి. వీటికి మరి ఎక్కువ పెట్టానా తక్కువ పెట్టానా, మా సామాను ఏమన్నా నష్టపోయానా అవన్నీ అనేది మీరే కామెంట్ చేసి చెప్పండి. నాకేం పెద్దగా దీని గురించి తెలియదండి. అమ్మ అయితే అన్ని ఇలాంటివి మార్చడంలో అన్ని మా అక్క అయినా బాగానే తెలిసిద్ది, కానీ నాకు అంత తెలియదండి. మరి నేను ఎక్కువ పెట్టేసానా మరి ఏంటి అనేది మీరే కామెంట్ ద్వారా తెలియజేయండి. నేను తెచ్చిన వస్తువుల్లో ఏ వస్తువు బాగుందో కూడా ఏమన్నా 4 వచ్చులు దాని పెద్ద సామాన్ లారీ తెచ్చినట్టు. స్టీల్ బిందె అండి. ఇదిగోండి, ఇది అన్నం పెట్టుకుంటుంది. ఇది ఏమండి ఇల్లు మారినప్పుడల్లా సామాను వెనకాల వేసుకొని పనికిరాని వెనకాల మార్చుకోవడం ఎందుకండి. ఇల్లు ఎప్పటికప్పుడు తేలిగ్గా ఉంచుకోవాలి సామాను. ఇప్పుడు ఇంటి నిండా అప్పుడు సామాను ఉంచుకోవట్లా, ఏదో మనకు అవసరమైన వరకు ఉంచి అట్లా. ఇదిగోండి బాగుంది, నాకైతే నచ్చిందండి పిండి. అంతేనా? ఇవన్నీ నేను తీసుకొచ్చినవి. ఇదిగోండి ఇవి ఇదొకటి అదొకటి బిందు ఒకటి స్టీల్ బిందు అంతేగా. చెప్పు. ఇదిగోండి దోశలు వేయమన్నారు, నేను దోశలు వేస్తున్నాను. పాప కూడా ఏమందలేండి, నేను ఒక్కనే కాదు నా పేరు చెప్పుకొని తింటుంది. ఒకసారి చూడాలి. ఇదిగోండి చక్క నెయ్యి పోసుకుంటే బాగుంటుందండి దోశలు. నెయ్యి దోశ.
దా ఇదిగోండి నేతితో వేసిన దోశలు సూపర్ ఉన్నాయండి. నీకు కూడా వచ్చినాయి వచ్చినాయి చాలా బాగున్నాయి. వేరుశనగ గుడితో పచ్చడి నెయ్యితో వేసిన దోశలు చాలా బాగున్నాయండి. ఈ రోజుకి వీడియో ఇదండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో చేయండి. బాయ్ అండి.